సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు A11 గా చేర్చారు. A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో ఇప్పటివరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు తర్వాత కేసు విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి. చూస్తున్నాం, నోటీసులు ఇవ్వడం కనిపిస్తోంది. హీరో అల్లు అర్జున్కి వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఓన్లీ ఫర్ వన్ టైమా, లేదంటే ఏమన్నా పిటిషన్ దాఖలు చేస్తే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం అల్లు అర్జున్కు ఉంటుందా? బిందు, ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి 23 మందిని ఛార్జిషీట్లో నేరస్తులుగా కూడా పరిగణిస్తూ వాళ్ళని నిందితులుగా మారుస్తూ కూడా దాంట్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే A11గా సినీ హీరో అల్లు అర్జున్ కూడా చేర్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా A1 నుంచి A10 వరకు కూడా చూసుకుంటే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించి అలాగే అల్లు అర్జున్ అలాగే కొంతమంది బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చేర్చారు. అయితే వీరందరినీ కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కావాలంటే 23 మందిలో 19 మంది కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా చెప్పారు. అలాగే సినీ హీరో అల్లు అర్జున్ కూడా సమన్లు పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. సోమవారం వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాలంటూ కూడా తెలిపారు. అయితే పూర్తిగా కూడా ఇప్పటికి సంబంధించి కూడా అల్లు అర్జున్ హాజరవుతారా లేకపోతే మినహాయింపు కోరుతారా అని తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. లీగల్గా కూడా సలహా తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మినహాయింపు కోరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా తను హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. లేకపోతే ఒకవేళ కోర్టు వద్దకు వెళ్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ లేకపోతే మరో రోజు నేను వస్తాను అంటూ కూడా తను కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రెండిట్లో మరి సోమవారం రోజున మరి అల్లు అర్జున్ వస్తారా లేదా అని తెలియాల్సి ఉంది. అయితే పుష్ప 2 బెనిఫిట్ షో ఏదైతే 2024 డిసెంబర్ 4వ తేదీన తొక్కిసలాట ఘటనలో రేవంత్ అలాగే శ్రీతేజ్ గాయపడ్డాడు. రేవంత్ మృతి చెందింది. దానికి సంబంధించి కూడా శ్రీతేజ్ ఇప్పటి వరకు కోలుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా హాజరైతే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కూడా ట్రయల్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. దీనికి సంబంధించి కేసు ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా వ్యక్తిగతంగా హాజరైతే మొత్తం 19 మందికి సమన్లు జారీ చేయడంతో వారందరూ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలంటే కూడా నాంపల్లి కోర్టు వారికైతే సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.